మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, ఇప్పుడు అమెరికా మన మీద 25% నుంచి టారిఫ్ని 50% చేసింది. మనమేమో ఆల్టర్నేట్స్ వెతుక్కుంటున్నాము. అదర్ 40 కంట్రీస్ మీద ఫోకస్ అనేది ట్రేడ్ కోసం పెట్టుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం రష్యాతో కావచ్చు, చైనాతో కావచ్చు, మళ్ళీ మనం ఒక ద్వైపాక్షిక కాదు త్రైపాక్షిక సంబంధాలు కూడా మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాం. యాక్చువల్గా మనం ఫోకస్ పెట్టాల్సింది దేని మీద సార్? అమెరికా కాదు అంటే వేరే దేశాలు చూసుకోవాలా, లేకుంటే మనల్ని మనం ఆత్మనిర్భరంగా చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? చాలా తొందరపాటుతో అమెరికా రాష్ట్రపతి ట్రంప్ తీసుకునే చర్యలు మన దేశాన్ని రష్యా, చైనా కౌగిల్లోకి పంపిస్తున్నాయి. గత 25-30 సంవత్సరాలుగా అమెరికాతో సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. దీర్ఘకాలంలో 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగాను, భారతదేశం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగాను, ప్రజాస్వామ్య దేశాల సరసన ఉంటుంది, స్వేచ్ఛకు అనుకూలంగా ఉంటుంది, అంతర్జాతీయంగా సుస్థిరత్వానికి దారితీస్తుందని చెప్పి అందరూ నమ్మారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అలాంటిది. ఇతరుల మీద దుడుకు స్వభావంతో వెళ్ళటం కానీ, దాడులు చేయడం కానీ మన దేశ స్వభావం కాదు. అంతర్జాతీయ సూత్రాలను గౌరవిస్తాం మనం. అలాంటిది చాలా వ్యక్తిగతమైన కక్షలు, కార్పణ్యం అలాంటివి పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ చాలా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకున్నారు. మనకి 2 రకాలుగా చూడాలి. ఒక పక్కనేమో ఎగుమతులు ప్రధానమైన దేశం కాదు మనది. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎగుమతులు 11-12% ఉన్నాయి. కాబట్టి ఎగుమతులు, ఒక దేశానికి వెళ్ళే ఎగుమతుల్లో కొంత ఇబ్బంది కలిగిన మాత్రం దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోదు. కానీ ఖచ్చితంగా లక్షలాది మందికి తీవ్రమైన ఇబ్బంది వాటిల్లుతుంది. ఉదాహరణకి ఈ దుస్తుల తయారీ, రెక్కాడదగ్గంటే ఒక్కడని వాళ్ళు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు, మరి లక్షల మంది కార్మికులు వీధిన పడతారు. ఎందుకంటే అమెరికాకి ఎక్కువ అమ్ముతున్నాం మనం. మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే రొయ్యల పెంపకం, ఈ మధ్య దాకా రొయ్యల ఎగుమతిలో భారతదేశం నెంబర్ 1. ఈ మధ్య ఈక్వెడార్ అని ఒక దేశం వచ్చింది, అయినా మనం అమ్ముకోగలుగుతున్నాం. ఎక్కువగా అమ్మేది అమెరికాకి. అలాగే 3 జెమ్స్ అండ్ జ్యువెలరీ, గుజరాత్లో, సూరత్ ప్రాంతాల్లో మీకు ప్రపంచంలో ఎక్కడ ఈ మణిమాణిక్యాలు ఉన్నా కూడా వాటిని పాలిష్ చేయటము, కట్ చేయటం అంతా కూడా మన దేశంలో జరుగుతుంది. అది ప్రపంచానికి ఇది కేంద్రమైంది. మరి సంపన్న దేశం కాబట్టి జెమ్స్ అండ్ జ్యువెలరీకి బాగా డిమాండ్ ఉంది, గిరాకీ ఉండేది అమెరికాలో. ఈ 3 రంగాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 3 కూడా లేబర్ ఇంటెన్సివ్. మనకి ఉపాధి కల్పన కావాలి, తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉపాధి ఆదాయాలు కావాలి, మరి అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం తీసుకోవాలని చెప్పి ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి రంగాలు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. దానికి ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి చైనా, రష్యాకి ఆధారం. ఎందుకంటే చైనాలో మన వస్తువులను నమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. చైనా దాదాపు ప్రతి వస్తువు విషయంలో కూడా మనకంటే సమర్థంగా తక్కువ ఖరీదు చేయగలుగుతుంది. వివిధ పద్ధతుల వల్ల, కొంత నైపుణ్యం వల్ల, ఉత్పాదకత ఉండటం వల్ల, కొంత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అదనపు సాయం వల్ల బాగా సంపన్న దేశం కాబట్టి మనతో పోలిస్తే. అలాగే రష్యాకు కూడా మనం అమ్మగలిగేది చాలా తక్కువ. ఉదాహరణకి రష్యా నుంచి ముడి చమురు మనం తీసుకుంటున్నా కూడా రష్యాకి అమ్మేది పెద్ద కనిపించట్లేదు, కొద్దిగా పెరుగుతుంది. కానీ అంచేత అమెరికా కానీ, పాశ్చాత్య దేశాలు కానీ మన మార్కెట్కి ఎగుమతుల విషయంలో కీలకమే, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అంచేత అక్కడ సయోధ్య ఏదో రకంగా తీసుకురావాలి. ఈ పూనకాన్ని తగ్గించి కొంచెం పట్టుబిడుపులు ప్రదర్శించి చేయాలి. ఉదాహరణకి 25% రష్యా చమురు కొంటున్నాం కాబట్టి అని చెప్పినది, రష్యాని మీరు కౌగులించుకుంటూ రోజును పుట్టినతో మంచి సంబంధాలు మీకుంటూ, మీకును యుక్రెయిన్కి ఎక్కడెక్కడ యుద్ధం అయితే, రష్యాకి యుక్రెయిన్ యుద్ధం అయితే మా మీద పడిపోతే ఎట్లాగా, ఊరు మంగళమే పడుతుందని చెప్పని హేతుబద్ధం కాదు. ఏంటంటే భారతదేశం పెద్ద ఎత్తున ఈ రిఫైనరీస్ దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం దిగుమతి చేసుకోకపోతే చైనా కానీ మరో దేశం కానీ రిఫైనింగ్ కెపాసిటీ లేదు, అంతగా వాళ్ళు వృద్ధి చేయాలి. కాబట్టి చైనా అంత ఎక్కువ కొనలేదు వాళ్ళ అంచనా. అలాగే రష్యాలో ఈ మధ్య యుక్రెయిన్ యుద్ధం వల్ల రిఫైనింగ్ కెపాసిటీ ఇంకా తగ్గుతుంది. కొన్ని చోట్ల ఈ రిఫైనర్స్ మీద దాడి చేస్తున్నారు యుక్రెయినర్స్. కాబట్టి భారతదేశానికి కనుక అమ్ముకోలేకపోయినట్టయితే రష్యా కాళ్ళ బేరానికి వస్తుందని చెప్పి ఒక అంచనా అయి ఉండొచ్చు. కానీ దానికి మనల్ని బలిపశం చేయడం ధర్మం కాదు. కాబట్టి మనం కాస్త పట్టుబడి ప్రదర్శించి సరిగ్గా కనుక వ్యవహరించేటైతే బహుశా ఈ 25%
ఈ సెకండరీ టారిఫ్స్ అంటాం, సెకండరీ శాంక్షన్స్, అవి పోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా పోతాయి. యుక్రెయిన్లో అక్కడ ఎంతో కొంత పూర్తి శాంతి కాకపోయినా కూడా కాల్పుల విరమణ వచ్చినా, కొంత శాంతికి మార్గం ఏర్పడినా అవి పోతాయి. ఇక మిగతా 25% మీద మనం కొంచెం కుస్తీలు పడాలి. అయితే దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆర్థికంగా ఇప్పుడు ఇవాళ గత 10 ఏళ్ల విధానాల వల్ల కొంచెం పుష్టిగా ఉంది. చాలా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. దానికి ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి. 3 విషయాల్లో గత 10 ఏళ్లలో గణనీయమైనటువంటి మంచి మార్పులు వచ్చినాయి. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ. దాంతో వనరులను గురించి అంత భయం లేని పరిస్థితి. అంటే ఖర్చును జాగ్రత్తగా అదుపులో ఉంచడం, మరి ఆదాయాన్ని పెంచడం, పొదుపుగా వాడడం. దీనివల్ల ఆర్థికంగా కాస్త గతంతో పోలిస్తే పరిస్థితి కాస్త బాగుంది. రెండోది, బ్యాంకులు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 2014లో చాలా ఖాయిలా పడ్డాయి. దాదాపు ఏడాదికి 80-90 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. ఇప్పుడు దాదాపుగా 80-90 వేల కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి ఏదో రూపంలో చాలా మెరుగెడుతుంది. ప్రభుత్వ బ్యాంకులు కాబట్టి, నేను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల గురించి మాట్లాడలేదు. అలాగే మూడోది, మౌలిక సదుపాయాలు, మూల పెట్టుబడుల మీద చాలా పెద్ద దృష్టి పెట్టారు. దేశంలో రికార్డు స్థాయిలో మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారని చెప్పి చూసినా, లేకపోతే జాతీయ ఆదాయంలో ఎంత శాతాన్ని పెట్టుబడి పెట్టారని చూసి, 2 రకాలుగా కూడా రికార్డు స్థాయిలో పెట్టుబడి ప్రభుత్వం పెడతాం. అందుకనే జాతీయ రహదారులు కానీ, లేకపోతే ఓడరేవులు కానీ, మిగతావి కానీ చాలా పెద్ద ఎత్తున మరి చాలా వెనకబడ్డాం గతంలో. ప్రపంచంలో G20 దేశాలతో, G7 దేశాలతో పోలిసి చాలా వెనకబడ్డాం. దాన్ని చాలా మేరకు సవరించే ప్రయత్నం జరిగింది. ఈ కారణాల వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు ఉంది. అందుకనే ఇప్పుడు ఈ చాలా కాలం నుంచి కోరుతున్నటువంటి GST తగ్గించడం వగైరా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అలాగే కష్టంలో ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవటం కానీ, ఆ పరిశ్రమలు మరి ఎగుమతుల మీద ఆధారపడే పరిశ్రమలకి మరి కొన్ని రాయితీలు ఇవ్వటం కానీ అది సాధ్యమవుతుంది. అది ఒక పక్కన అలాగే చేయాలి. అలాగే వేరే మార్కెట్లు వెంటనే కాకపోయినా కూడా కొంతకాలం పోయాక ఒక్క దేశమే ఆధారపడకుండా మార్కెట్లు పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ నిజమైన సమస్య భారతదేశంలో అంతర్గతమైనది. అంతర్గతంగా ఆర్థిక సమస్యలు. అది ఎందుకంటే మన ఉత్పాదకత ఎందుకు అంత సరిగ్గా లేదు? ఎందుకు మనం చైనా లాంటి దేశాలతో పోటీ పడలేకపోతున్నాం? ఎందుకు మనకంటే బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా దుస్తులు తయారీ బ్రహ్మాండంగా చేస్తుంది. కాటన్ ఉత్పత్తిలో మనం ధీటుగా ఉన్నాం. నెంబర్ 1, దాదాపు నెంబర్ 2 కాటన్ ఉత్పత్తి. కాటన్ని బంగ్లాదేశ్కో లేదా వియత్నాంకో ఎగుమతి చేసి అక్కడ దుస్తులు తయారు చేసి వాళ్ళతో అమ్మించడం ప్రపంచం అంతా కూడా ఉంది. మనం అంతా కలిపితే దుస్తుల తయారీ బాగా ఎందుకు దుస్తుల తయారీ గురించి చెప్తున్నారంటే, ప్రతి మనకున్నది చాలా ఎక్కువ మంది ఈ అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, నలజీతం లేని వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఈ ఉపాధి కల్పించాలి అని చెప్పంటే తేలిగ్గా ఇచ్చే దుస్తులు తయారీ. మరి మనం అంతా కలిస్తే పట్టుమని $30 బిలియన్ కూడా ఎగుమతి చేయలేకపోతున్నాం. చైనా $325 బిలియన్ చేసింది పీక్ టైంలో. మనకంటే 5 రెట్లు సంపద ఉన్న దేశం. మనలాగా మరి అసంఘటిత రంగం అంత పెద్దది లేదు. రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు మన దేశంలాగా అంతమంది లేరు. అయినా కూడా చైనా అటు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద రంగాల్లోనూ, ఉదాహరణకి ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఏదన్నా అవన్నీ చేస్తున్నారు. అదే సమయంలో కింది స్థాయిలో ఉన్నటువంటివి, ఇది నైపుణ్యం పెద్దగా లేని వాళ్ళకు ఉపాధి కలిగించే కూడా మనకంటే 8 రెట్లు ఎందుకు చేయగలుగుతున్నారు? మనం ఎందుకు చేయట్లేదు? మనం ఒకసారి మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ దేశంలో ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని ఉపయోగించి వాళ్ళకి ఉపాధి కలిగించే పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేది పోయి అన్ని రకాలుగా అవరోధాలు. భూమి పెద్ద అవరోధం, ల్యాండ్ రికార్డులు సరిగ్గా ఉండవు. భూమిని కొనుక్కోవాలని చెప్పంటే పరిశ్రమ పెట్టడం కోసం 170 పాళ్ళు డబ్బంతా భూమిలో పోతుంది. దానిలో బోల్డ్ రకరకాలైనటువంటి అడ్డంకులు, భూసేకరణలో బోల్డ్ ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టారు. మంచి ఉద్దేశంతోనే చట్టం తీసుకొచ్చి అసలు భూసేకరణ అసాధ్యం చేశారు. మరి లేబర్ లాస్, కార్మిక చట్టాలు, అసలు ఉపాధి లేకుండా కార్మిక చట్టాలు ఏమిటి? ముందు ఉపాధిని పెంచే కార్యక్రమం కావాలి. మన కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి? ఉపాధిని ఆగే కార్యక్రమం చేస్తున్నాయి. అరే వీడిని ఉద్యోగంలో తీసుకుంటే నాకు అనవసరంగా తలప్రాణం తక్కువ వస్తుంది, తీసుకోకుండా చేద్దాం అనే పరిస్థితి మనం కల్పించాం. అట్లాగే నైపుణ్యం ఏది? మీకు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మీకు ఉపాధి పెరగాలని చెప్పి నైపుణ్యం కావాలి. నైపుణ్యం కావాలంటే మంచి ప్రమాణాలు, కనీసం స్కూల్ స్థాయి 10-12 ఏళ్ళు మంచి విద్య కావాలి. రోజు మొత్తుకుంటున్నాం మనం. నిన్న మొన్న కూడా నేషనల్ అచీవ్మెంట్ సర్వే వచ్చింది. దానిలో ఏం చెప్పారు? చిన్న చిన్న లెక్కలు చేయాలని చెప్పంటే 9వ తరగతిలో 100కి 30-40 మంది మాత్రమే కొంతనే చేయగలుగుతున్నారు.
90-95% మంది పాస్ అవుతుంటే ఆ క్లాసుల్లో అదే క్లాసులో ఉన్న పిల్లలు ఎంత మేరకు ఆ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ పరిజ్ఞానం ఉందని చూస్తే 15-20% మందికి ఉంటాం. ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం. ప్రతి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాల్లో వచ్చినప్పుడు బ్రహ్మాండంగా బేరాలు పలుకుతుంది. కానీ 30 ఏళ్ల నుంచి చదువు ఇట్లాగే తగలడింది. దాంతో ఏమైంది, పేద కుటుంబాలకి డబ్బున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే తంటాలు పడుతున్నారు. ఖరీదైన ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఇంట్లో ట్యూషన్లు కావచ్చు, అయితే వాళ్ళు డబ్బును తంటాలు పడుతున్నారు. కానీ దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల్లో పిల్లలకి చదివించాలన్న కోరిక ఉన్నది, ఆ పిల్లలు ఎదగాలన్న కోరిక ఉన్నది. కానీ ఇది అవకాశం లేకుండా పోతుంది, కొద్దిమంది తప్ప. వాళ్ళందరికీ కసి, ఆక్రోశం. గవర్నమెంట్ పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాం, మెగా డిఎస్సి పెడతాం, లేకపోతే జాబ్ క్యాలెండర్ పెడతాం. అంటే మొత్తం ఉపాధిలో 100 మందికి ఉపాధి ఉంటే 3 ప్రభుత్వంలో ఉంటారు. ఈ 3ని మసిపూసి మారడికాయ చేసి భ్రమలు కల్పించి, అది అవసరమైతే ఏజ్ పెంచి, వయోపరిమితి పెంచి 35 దాకా చేస్తాం, 20 అంటే ప్రతి వాళ్ళకి ఉద్యోగం వస్తున్న భ్రమ కలిగించి మోసం చేస్తున్నారు. అక్కడి నుంచి అశాంతి, ఉద్యమాలు, ఆవేదనలు, కష్టాలు, కన్నీళ్ళు. ఆర్థిక వ్యవస్థ పెరగటము, ఉత్పత్తిలో పాలు పంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అది కావాలంటే నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యాన్ని ఇచ్చేది లేదు. మరి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ రావాలంటే అన్ని అడ్డంకులు పెడుతున్నాము. నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది ఒక వార్త. రామగుండం, ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా ఉత్పత్తి చేస్తుంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలకి, రాష్ట్రంలో ప్రభుత్వానికి, అంటే ఒక రకంగా ప్రభుత్వ సంస్థ కదా, జాయింట్ వెంచర్ అది. అక్కడ యూరియా ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఏదో సాంకేతిక కారణాల వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దాన్ని రిపేర్ చేయడం కోసం కాంట్రాక్టర్ని పెడితే శాసనసభ్యుడు ఒక ఆయన, నా సంగతి చూస్తే తప్ప, నాకు ముడితే తప్ప దాన్ని ఎలా నడుస్తూ చూస్తానని చెప్పి అడుగుతున్నాడు. చివరికి మన మంత్రివర్గంలో మంత్రులు చేసిందేంటి, పిలిచి బతిమలాడి బుజ్జగించి ఏదో చెప్పాల్సి వచ్చిందట. ఇంకా పరిశ్రమలు అట్లా వస్తాయి. ప్రభుత్వ సంస్థనే మనం ఇట్లా చేస్తుంటే, యూరియా ఉత్పత్తి చేసే ప్రభుత్వ సంస్థ, యూరియా కొరత ఉన్నది రైతులకి, అక్కడ కూడా మనం అదుపు చేయలేకపోతే ఈ రాజకీయంలో ఉన్న వికృత చేష్టల్ని, మనకు ఆర్థిక పరిస్థితి ఎట్లా బాగుపడుతుంది? అదేమంటే 30 కోట్లు ఖర్చు పెట్టాం ఎలక్షన్లో, మరి మేము సంపాదించాలి కదా, రికవరీ అవ్వాలి. అది ఎక్కడ ఏమిటని చెప్పిన ఇదే లేదు. అంచేత ఈ సమస్యలన్నీ అంతర్గతమైనవి. దీనివల్ల ఏమవుతుంది, బడితున్నవాడిదే బర్రె అయిపోయింది. ఈ బడితున్నవాడిదే బర్రెగా ఉంటే పారిశ్రామికీకరణ ఒక స్థాయి మించి జరగదు. చాలా పెద్దవాళ్ళు, కొంచెం బలం ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయిలో సంబంధాలు ఉన్నవాళ్ళు ఏదో ప్రయత్నం చేసుకుంటారు. మిగతా వాళ్ళు చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఉండవు. ఉపాధి కలగాలంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు. కాబట్టి భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి అవరోధం ప్రధానంగా అంతర్గతమైనది. రాష్ట్రాలేమో ఉన్న డబ్బన్ని కర్పూరహార చేసేస్తున్నాయి. పెద్ద పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టు, 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు, ప్రజలకు ఫలితం వస్తున్నారో లెక్కలేదు. హైదరాబాద్ నగరంలో మెట్రో ఎంత బ్రహ్మాండంగా చేస్తే 300 కోట్లు కనుక అదనంగా వాళ్ళకి లోను ఏదో ఇచ్చినట్టయితే, ఒక 10 ట్రైన్లు 30 కోచ్లు వచ్చినట్టయితే రద్దీ ఉండదు. హైదరాబాద్కి 1,000 కోట్ల రూపాయలతో డబ్బులు తోడుకొస్తున్నాం మనం. మంచినీళ్ళు 40-45% మూసీ నదిలో కలిసిపోతున్నాయి. దాని గురించి మనకు ధ్యాస లేదు. ఇవన్నీ చేయకుండా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, పెద్ద పెద్దది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, మంచి ప్రమాణాల విద్య, చిన్న పరిశ్రమలు, ముఖ్యంగా ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు పెంచడం కోసం మన లేబర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత ఎక్కడికక్కడికి చిన్న పట్టణాలను పెంచడం, అందరూ హైదరాబాద్కి రావాలి, అందరూ బెంగళూరుకు పోవాలని చెప్పంటే నరకంలో పేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ రావాలన్నా కూడా ట్రాఫిక్ ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు కదా, ఏ టైంలో చూసినా కూడా. ఇంకా ఎంతకాలం ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, జనజీవనం ఎంత బాగుంటుంది? ఎక్కడైనా చిన్న పట్టణాలు పెంచి ఏర్పాటు చేస్తే, చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయినట్టయితే ఆర్థికాభివృద్ధి విస్తరిస్తుంది. కోట్ల మంది గ్రామాల నుంచి ఆ చిన్న పట్టణాలకి ఊరి దగ్గరలోనే వచ్చి బాగుపడతారు. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి, అమెరికా చేతుల్లో, ట్రంప్ చేతుల్లో లేవు. ఇప్పుడు ఒక చైనా ఎందుకు ధీటుగా నిలబడుతుంది? వాళ్ళన్నీ సరైన పద్ధతులను పాటించారు గత 30-40 ఏళ్ళలో. కాబట్టి ఒకవేళ ఒడిదుడుకులు వచ్చినా కూడా దేశం సంక్షోభంలో ఉందన్న భయం లేదు వాళ్ళకి. అంతర్గతంగా బలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది, సామాజిక బలం ఉన్నది, విద్య ఉన్నది, ఉత్పాదకత ఉన్నది. మనం అది చేయకుండా ఎన్ని మాట్లాడిన ప్రయోజనం లేదు. ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి. ఇది ఖచ్చితంగా పెద్ద సంక్షోభం కాదు, ఇండియా తట్టుకోగలదు, కానీ ఒక చిన్న సంక్షోభం, దాన్ని అవకాశంగా మలుచుకున్నారు. 1991 అదే చేశాం. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ఏం చేశారు, ఏదో మొక్కుబడిగా తాత్కాలికంగా కాకుండా కొన్నైనా చిత్తశుద్ధితో చేశారు. లేకపోతే దేశం అధ్వానం పాలయ్యేది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడమే కాదు, ఆర్థికంగా ఆనాటికి ఈనాటికి అసలు పోలిక లేదు. ఆనాడు మీకు కార్లు కావాలంటే అంబాసిడర్, ఫియట్ 2 కార్లు, అది కూడా మీరు ప్రీమియం చెల్లించాలి. నాకు బాగా గుర్తున్నది, నేను మొట్టమొదటి కారు కొన్నప్పుడు
ప్రీమియం చెల్లించాల్సి వచ్చింది ఆ కారు కొనడానికి. ఆ కారు ప్రైసే కాకుండా వాడు మనకి రాయితీలు ఇచ్చి కొనండి అని చెప్పి అడిగే బదులు మనం బాబు నాకు కారు కావాలి, టైంకి అందదు కాబట్టి. ఫోన్ కావాలంటే నరకం, మనందరం చూసాం ఆ రోజుల్లో. ల్యాండ్లైన్ రావాలి అంటే ఎంత కష్టం. ఓన్ టెలిఫోన్ కింద డబ్బులు కట్టి కొన్నేళ్ళు వెయిట్ చేసి ప్రతిదానికి మధ్యలో వాడి తల కాస్త పంజారం చేసి, లేకపోతే మనకు అందేది కాదు. ప్రతిదీ మనకు కొరతే. ఇవాళ అదేం లేదు. ఎందుకు సాధ్యమైంది? ఆర్థిక సంస్కరణల వల్ల. ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నాం. ఇవాళ కూడా ఈ మినీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఈ మార్పులు తెస్తే అప్పుడు ఖచ్చితంగా దేశంలో ఆర్థిక ప్రగతి ఉంటుంది, ప్రపంచంలో ఒడిదుడుకులు తట్టుకునే శక్తి వస్తుంది. లేకపోతే ఎప్పుడు మరి దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉండకూడదు ఇంత పెద్ద దేశం. సో ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్ గతంలో వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ అనేది మన ప్రొడక్ట్స్ని మనమే వాడుకోవాలి, యూస్ చేయాలి అనేది, ఇవన్నీ వచ్చిన తర్వాత అది నినాదం అవుతోంది. నిజంగా మీరు చెప్పినట్టుగా ఎగ్జిక్యూషన్లోకి రావాలి, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఏం జరగాలంటారు? ఇప్పుడు ఆధునిక యుగంలో కవిత పూర్తిగా స్వావలంబన ఏ దేశానికి సాధ్యం కాదు. మనం సప్లై చైన్స్ అంటాం. ఈ సప్లై చైన్స్లో ఏది ఎక్కడ ఉత్పత్తి అవుతుందో మనం చెప్పను కూడా చెప్పలేం. అంతగా ఒక ఫోన్ అంటే లేకపోతే వాచ్ ఉంటే ఏదో ఒక చిన్న స్క్రూ ఎక్కడో అవుతుంది, మరో ఇంకో గ్లాస్ ఇంకో చోట అవుతుంది, ఈ మెటల్ స్టాప్ ఇంకో చోట అవుతుంది. ప్రపంచంలో అంతా ఇంటిగ్రేట్ అయిపోయినాయి. కానీ వీలున్నంత మేరకు ఖచ్చితంగా మన దేశం ఇతరులను ఆధారపడకుండా మన ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేయాలి. మనం అమ్ముకోవాలి కానీ వాళ్ళ కొనుక్కోవటం కాకూడదు. అప్పటి అడ్డు పట్టడం కాదు, అంటే మన ఉత్పాదకత పెరగాలి, మనం పోటీలో తట్టుకోగలగాలి. మన వస్తువుల మన్నిక కానీ ఖరీదు కానీ మిగతా వాళ్ళతో సమానంగా ఉండాలి, వాళ్ళకంటే ఇంకా బాగుండాలి. కొంతమేరకు ఆ పరిస్థితి వస్తుంది. గతంలో విదేశాల నుంచి వస్తే తప్ప మనకు అసలు ఏమి పనికొచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాదు. మన కార్లు కానీ మిగతావి కానీ ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి, మొబైల్ ఫోన్లు కూడా ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇంకా చాలా రంగాల్లో మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నాం. రెండోది వోకల్ ఫర్ లోకల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటున్నాను నేను, ఈ ఫ్యాన్సీఫుల్గా విదేశీ వస్తువు అంటే మోజు, లగ్జరీ బ్రాండ్స్, అది అవసరం ఉన్నా లేకపోయినా కూడా బ్రాండ్ కోసం కొనటం, మన డబ్బులు తగలేయటం, దాంతో ఏమవుతుంది, మన విదేశీ మార్గ ద్రవ్యం పోతుంది. ఆ దేశంలో ఉత్పత్తి చేసేవాడిని పోషిస్తున్నాం, మన దేశంలో ఉత్పత్తి చేసేవాడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి మన అంతర్గతంగా మనకు ఉండాలి. అది ఉందని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో ఇతర దేశాల వస్తువులు ఇక్కడికి వచ్చిన మాత్రం చేత ప్రజలను తిరిగి కొనరు. మన వినియోగదారులు చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. దేశభక్తి అని కాకపోయినా కూడా ఇంత పెడుతున్నాం ఖర్చు, ఈ ఖర్చుకి లాభం ఉందా లేదా అని ఆలోచిస్తారు. అందుకనే చాలా ప్రపంచ బ్రాండ్లు భారతదేశంలో పెద్ద అమ్ముడు పోలా. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో మీరు కోకోకోలా దగ్గర నుంచి అయితే పెద్ద లాభాలేమి ఈ దేశంలో ఆర్జించలా. ఏదో ఒక పెరుగుతున్న మార్కెట్ కాబట్టి, పెద్ద జనాభా ఉంది కాబట్టి ఇక్కడ ఉండాలని చెప్పి ఉన్నారు తప్పితే పెద్ద లాభాలు వాళ్ళకని రాలా. ఎందుకంటే ఈ దేశంలో వినియోగదారులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తారు. అంచేత నాకు ధైర్యం అన్నది. కాబట్టి మనం చూడాల్సినప్పుడు ఏంటంటే, ప్రజలకి మనం ధర్మోపన్యాసం ఇవ్వడం కాకుండా మన మన్నిక పోటీలో తట్టుకునేటువంటి శక్తి ఉండేట్టుగా మన ఉత్పాదకతను పెంచడం ఎట్లా, మన ప్రొడక్టివిటీ పెంచడం ఎట్లాగా, అక్కడ ప్రభుత్వం పాత్ర చాలా ఉంది. సార్ ఇప్పుడు అమెరికా కాదండి, లేకపోతే అంత టారిఫ్లు పెంచిన తర్వాత మనం ఇంకా 40 దేశాల వైపు మనం చూస్తున్నాము. అక్కడికి ఎగుమతి చేయాల్సిన వాటన్నిటిని 40 దేశాల్లో చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం బ్రిక్స్లో మనం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాము అనే దాంతో పాటుగా చిన్న చిన్న ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాము. అక్కడ స్వయం సమృద్ధి సాధించడానికి వాళ్ళతో కూడా బయలాటరల్ ఒప్పందాలు ఇవన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు భారతదేశానికి ఆ దేశాలకి మధ్యలో ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అని మనం భావిస్తూ వస్తున్నప్పుడు, మన దగ్గర ఉన్న వాటిని మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ సఫిషియెంట్గా మనకి మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు, పక్క దేశాల గురించి లేకుంటే సుదూరంగా ఉన్నటువంటి చిన్న దేశాల గురించి ఆలోచించినట్టే ఇక్కడ ఏది లోపిస్తోందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అమెరికా ప్రపంచంలో 25% ఆర్థిక సంపదకి కేంద్రం. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి దాదాపుగా $112 బిలియన్, $120 ట్రిలియన్ ఉంది. అమెరికా ఒక్కటే $31 ట్రిలియన్ దగ్గర ఉంది. తర్వాత అమెరికాలో కొనుగోలు శక్తి ఎక్కువ, ఎందుకంటే అక్కడ మనలాగా పొదుపరితనము దాచిపెట్టుకోవటం లేదు. మనకి ఇప్పుడు కూడా మన కుటుంబాల్లో దాదాపు 45-50% దాచిపెట్టుకుంటాం నెక్స్ట్ జనరేషన్ కోసం, భవిష్యత్తు కోసం, రేపటి కోసం. ఇది మన సంస్కృతి, మంచిది. ఆ దేశంలో చేతులు డబ్బులు లేకపోయినా ఎడపడి అప్పులు చేసుకొనుకోవడం అలవాటు. క్రెడిట్ కార్డులు కానీ మరొకటి కానీ ఈఎంఐలు కానీ చాలా మనం కూడా ఇప్పుడు మంచి నేర్చుకుంటున్నాం, దానికి వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఇంకా స్థాయికి రాదు. అంచేత అమెరికా కొన్న కొనుగోలు శక్తి మరి ఎవరికి లేదు. ఆ కారణంగా ప్రపంచ మార్కెట్లో 25% అమెరికాలో ఉంది, అందుకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాకి ప్రత్యామ్నాయంగా వెంటనే వచ్చే శక్తి ఎవరికి లేదు. క్రమక్రమంగా ఎదుగుతున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈవేళ చైనా ఉంది, అమెరికాకు దాదాపు ధీటుగా ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించింది.
కానీ చైనా పెద్ద కొనుగోలు చేయట్లా. కొంత కొనుగోలు చేస్తుంది పూర్వంతో పోలిస్తే, అమ్ముతుంది బాగా, ఇతర దేశాలకు అమ్ముతుంది, కానీ చైనా కొనుక్కోవట్లా. అమెరికా $31 ట్రిలియన్ అంటే మీరు చెప్పే బ్రిక్స్ దేశాలన్నీ కలిపితే $32 ట్రిలియన్ ఉన్నాయి. కానీ దానిలో అత్యధిక భాగం చైనా. చైనా ఒక్కటే $17-18 ట్రిలియన్ ఉంది. మనం ఒక $4 ట్రిలియన్ ఉన్నాము. మిగతావన్నీ కలిపితే ఇంకో $7 ట్రిలియన్, $5 ట్రిలియన్ అవుతాయి. కాబట్టి ఈ దేశాలకి ప్రస్తుతం కొనుగోలు శక్తి కాలేదు. ఎందుకంటే ఆదాయం ఒక స్థాయి దాటి పెరిగితేనే కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరి అమెరికాతో పాటు మీరు ఇతర G7 దేశాలను, యూరోప్ దేశాలను కలిపితే 50% ప్రపంచంలో సంపద అంతా వాళ్ళ దగ్గర ఉంది, జనాభా లేకపోయినా కూడా. కాలక్రమేణా మారుతోంది, ఆసియాఖండం ప్రాధాన్యత పెరుగుతోంది ప్రపంచంలో. కానీ మనం అమెరికాకి ప్రత్యామ్నాయంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెంటనే పెరిగింది, మార్కెట్లు పెరిగినాయి, అమెరికా లేకపోయినా మిగతా మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు అన్నది ప్రస్తుతానికి అది జరిగే పని కాదు, కొంతకాలం పడుతుంది. బహుశా ఒక 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత క్రమక్రమంగా అమెరికా పాత్ర కొంచెం తగ్గుతుంది. అమెరికా ప్రపంచం నెంబర్ 1గానే కొనసాగుతుంది, కానీ అమెరికా పాత్ర కొంచెం తగ్గుతుంది, మిగతా దేశాల పాత్ర పెరుగుతుంది. అది ఇప్పటికే ప్రారంభమైంది 20 ఏళ్ళుగా, వచ్చే 20 ఏళ్ళు ఇంకా పెరుగుతుంది. అంచేత మనం ఇప్పుడు ఏదో మనం ప్రపంచాన్ని జయించేసామని చెప్పిన గర్వంతో విరవగడం కాకుండా కాస్తంత నమ్రతతో కొంచెం మన భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పట్టుదల ప్రదర్శించాలి. ఇప్పుడు మనకి చిన్న ఆఫ్రికా కంట్రీస్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం, లేకుంటే అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బ్రిక్స్ దేశాలకి అంత తక్కువ అనేది కెపాసిటీ ఉన్నప్పుడు చిన్న చిన్న దేశాలతో పోలిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కావచ్చు, లేకపోతే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ఇప్పటిదాకా ఎవరు చేయని పని మనం మోదీ చేశారు అనేటువంటి వార్తలు, విశ్లేషణలు ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ మీరు చెప్పినట్టుగా అమెరికాని ఢీకొని ఇంకో చోటికి వెళ్ళడం అంటే కొంచెం కష్టమైనప్పటికీ కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎకానమిస్టులు మాత్రం మనల్ని ఒక ఏనుగులాగా అభివర్ణిస్తున్నారు. అమెరికానేమో ఒక చిన్న ర్యాట్ అయినట్టు. ఎక్కువ ఊహించుకోవద్దు. కానీ మొదటిది ఏంటంటే చైనా ప్రపంచంలో ఎక్కడ ఈ ఇంధనాలు ఉన్నా సరే, లేకపోతే ఎక్కడ ఓర్స్ అంటాం మనం, ఖనిజాలు ఉన్నా సరే, చాలా ముందు చూపుతూ ఆ దేశాలతో సంబంధాలు పెట్టుకుని అక్కడ మైన్స్ అన్నింటిని కూడా వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. కాబట్టి ప్రపంచంలో ఈవేళ మీరు చెప్పారు ఇందాక క్రిటికల్ మినరల్స్ అని చెప్పంటాం, రేర్ ఎర్త్స్, అక్కడ 90% చైనాలో ఉత్పత్తి అవుతున్నాయి. అంటే దాదాపు టోటల్ మొనోపలీ వచ్చేసింది చైనాకి. అట్లాగే ఇతరమైన రంగాల్లో కూడా అక్కడ చాలా జాగ్రత్తగా, చాలా ముందు చూపుతూ వ్యవహరించారు. భారత్ కొంచెం నేర్చుకుని కొంచెం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు. ఒకటి ఆ కారణం. రెండోది, ఈవేళ ఆఫ్రికా చాలా ఆర్థికంగా పెరిగిందని కాదు. ఆఫ్రికాలో ఖనిజ సంపద చాలా ఉంది. మనం ఒక ప్రపంచంలో గణనీయమైన దేశంగా ఇప్పటికే 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రేపు త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థ అవుతాం. చైనా అంత స్థాయి కాకపోయినా మనకు కొంచెం కీలకమైన ప్రభావం, మన జనాభా కానీ, మన సంస్కృతి కానీ మనకున్న ప్రభావం వల్ల. అలాంటి ఆఫ్రికాని మనం విస్మరించలేం. ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో ప్రపంచంలో మన ఎంతో కొంత మన ప్రభావం ఉండటం కోసం, మనకి ఒక ప్రపంచంలో గుర్తించదగ్గ ఒక దేశంగా మన గణన కోసం అని చెప్పని ఈ దేశాలతో సంబంధాలు అవసరం. మూడోది, ఆఫ్రికా ఈవేళ జనాభా 130-140 కోట్లు ఉన్నది, 250 కోట్లు కాబోతోంది. ప్రపంచంలో అన్ని ఇతర ఖండాల్లో జనాభా తగ్గబోతోంది వచ్చే 40-50 ఏళ్లలో, భారత్తో సహా. భారత్ జనాభా బహుశా 160-165 కోట్లకి వెళ్ళి 170 దాటదు. తర్వాత అక్కడ ఆగిపోయి క్రమక్రమంగా తగ్గుతుంది. చైనా తగ్గటం మొదలెట్టింది, జపాన్ తగ్గటం మొదలెట్టింది, యూరోప్లో దాదాపు అన్ని దేశాలు తగ్గటం మొదలెట్టినాయి. కానీ ఆఫ్రికా ఖండం జనాభా రెట్టింపు కాబోతుంది. కాబట్టి ఒక 50 ఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని ఊహిస్తే ప్రపంచంలో సగం మంది కాకపోయినా 30% పైగా 40% దాకా ఆఫ్రికా వాళ్ళు ఉంటారు. అంచేత ఆఫ్రికా భవిష్యత్తును గురించి ఆలోచించాలి మనం. ఒక సత్సంబంధాలు ఈవేళ ఒక్కరోజున వెంటనే ఫలితాలు వస్తాయి కాదు. ఇప్పటికే మన దౌత్య సంబంధాలు ప్రపంచంతో అనుకున్నంత ఎక్కువగా లేవు. ఎందుకంటే మనకి దౌత్య నీతి మీద అంత దృష్టి పెట్టాల. మన ఫారిన్ సర్వీస్ అధికారులు ఉన్నారు, కొన్ని సిబ్బంది అనుకో చాలా తక్కువ. ఆయా దేశాలకి కొన్ని 100 మంది సిబ్బంది ఉంటే మనం కొన్ని 10 మంది సిబ్బందితో నడుపుకొస్తున్నాం. కాబట్టి మనం ఆ దేశాలతో సంబంధాలు పెరగాలి, దీర్ఘకాలికంగా మనకి సంబంధాలు ఉండాలి దౌత్య నీతిలో అని చెప్పంటే దృష్టి పెట్టాలి. ఆ ప్రయత్నం కొంత చేస్తున్నాం మన వనరుల మేరకు. మన దేశంలో సమస్యలను పక్కన పెట్టి ఇతరులకు సాయం చేసే శక్తి మనకు లేదు. మనకున్నంతలో వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటున్నాం. చైనా నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. చైనా ఏం చేశారంటే కొంచెం దుడుకు స్వభావం కూడా చైనా చూపెట్టింది. అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి నియంత్రణకు ఎవరికో లంచాలు ఇచ్చేసి ఆ ప్రజల్ని కొంచెం తక్కువగా చూసి
చైనా నుంచి మరి ఉద్యోగులు మేనేజర్లు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ప్రజలు చులకన చేసేలాంటివి చేశారు. మన భారతదేశం వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుని కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే చైనా అంటే ఆఫ్రికా చాలా దేశాల్లో కొంత నిరసన కూడా ప్రజల్లో ఉంది. అంచేత ఇవి దీర్ఘకాలంగా ఫలితాలను ఇచ్చేవి, వెంటనే కాదు. ఖచ్చితంగా ఖనిజ సంపద వీలున్నంత మేరకు మనకు నష్టం లేకుండా చూసుకోవాలి. సో ఈ ఏనుగు ఎలక ఏంటి సార్ అసలు? ఏదో ఇప్పుడు ఒక కార్టూన్లతో పోలికలను మనం సీరియస్గా తీసుకోకూడదు. మనం డెంగ్ షియాపింగ్ చైనీస్ నాయకుడు, గతించిన నాయకుడు, ఆయన చైనాలో ఈ మౌలికమైన మార్పుకి విప్లవానికి నాంది పలికాడు. మార్కెట్ విప్లవానికి, స్వేచ్ఛా వాణిజ్యానికి, ఆర్థిక ప్రగతికి నాంది పలికిన ఆయన ఎప్పుడు చెప్పేవాడు చైనాలో తన కమ్యూనిస్ట్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి, మీ బలాన్ని దాచుకోండి, చూపెట్టబోకండి, ప్రగల్భాలు పలకబోకండి, మెత్తగా ఉండండి. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కావు, ఒక తరంకాలం తర్వాత అవుతాయి, కొంపనికి పని లేదు. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధి మీద, దేశాన్ని బలోపేతం చేయడం మీద, సమాజాన్ని కల్పించడం మీద దృష్టి పెట్టండి అని చెప్పాను. మనం దాని నుంచి నేర్చుకుంటే చాలా మంచిది. సార్ ఇప్పుడు మన దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో ప్రధానంగా వినిపిస్తోంది ఓట్ చోరీ, ఓట్ అధికార్ యాత్ర, మార్చులు కూడా చేస్తూ వస్తున్నారు సార్. గతంలో చాలాసార్లు మీరు మాట్లాడారు దొంగ ఓట్లకి సంబంధించి, అవకతవకలకు సంబంధించి రావాల్సినటువంటి మార్పుల గురించి. ఇప్పుడు ఎందుకు కేవలం బీహార్ ఎన్నికల్లో ఎజెండాగా మాత్రమే ఓట్ చోరీ అనేటువంటి అంశం కనిపిస్తోందంటారు? ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాలి కవిత, మన ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి. ఈ మాట మొట్టమొదటి బయటపెట్టింది 1999లో లోక్సత్తా. ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10-12% పొరపాట్లు ఉన్నాయి. పొరపాట్లు అంటే ఇవన్నీ కూడా మోసం కాదు, అయితే ఉండవలసిన పేరు లేదు, అర్హత ఉన్న పేరు లేదు, లేకపోతే తీసేయవలసిన పేరు తీసేయలేదు, చనిపోయిన వాళ్ళు కానీ, ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇవన్నీ కలిపితే 10-12% ఆనాడు బయటపడ్డాయి. పట్టణ ప్రాంతాలు 45%గా ఉన్నాయి, 40 మహానగరాల్లో. అది హైదరాబాదులో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, మరి బెంగాల్లో చూసాము, కోల్కతాలో. దాదాపు కాస్త అటు ఇటుగా అదే పరిస్థితి. అంటే జాగ్రత్తగా చెప్తాను, ఉండవలసిన పేరు లేకపోవటం. పట్టణాల్లో ఎక్కువ, ఎందుకంటే ఎవరి మొహం ఇంకోటి తెలియదు. గ్రామాల్లో కనీసం అందరూ తెలుసు కాబట్టి ఓటర్లు, ఆ పార్టీ కార్యకర్తలు పనుకుని కొంచెం ఓటర్ల జాబితా సరి చేస్తారు. అక్కడ ఉన్నాయి. కానీ అప్పుడు దాని మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాం. అప్పుడు ఇంకా ఓటర్ గుర్తింపు కార్డులు దేశం అంతా అందరికీ వర్తించి ఏర్పాటు చేయాలి. లోక్సత్తా ఒత్తిడి మీదే సార్వత్రిక ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చినాయి దేశం అంతా కూడా. మీరు గమనిస్తే ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్న కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి, ఫోటోతో సహా. అలాగే ఓటర్ జాబితాలో ఓటరు ఫోటో కూడా ముద్రించే ఏకైక దేశం కావచ్చు భారతదేశం. అలాగే ఎన్నో రకాలైనటువంటి పొరపాటు దొరకకుండా ఏర్పాటు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ నోడల్ చేసిన ఉండాలని గట్టిగా పట్టుబట్టాం, కొంతకాలం పాటు అది కూడా నడిచింది. ఈ మధ్య డిజిటలైజేషన్ వచ్చింది, పరిస్థితి చాలా బాగుపడ్డది. 2004కు వచ్చేసరికల్లా గ్రామ ప్రాంతాల్లో 12% పొరపాట్లట 4-5% తగ్గిపోయినాయి. పట్టణాల్లో 45% పొరపాట్లలో 10-12% తగ్గిపోయినాయి. అవి కూడా తప్పే, అంత మాత్రం కూడా ఉండకూడదు. కానీ ఇది వేరు, చాలామంది అర్థం చేసుకోండి. ఇది ఈ ఓటర్ల జాబితాలో కొన్ని పొరపాట్లు దొరకటం వేరు, ఓటర్ ఫ్రాడ్ వేరు, ఓట్లలో మోసం వేరు. ఆనాడే లోక్సత్తా ఇంకో సర్వే చేసింది. ఓట్లు వేసినట్టుగా నమోదైన వాళ్ళ పేర్లు ఉంటాయి కదా పోలింగ్ బూత్లో, వాళ్ళ పేర్లన్నీ తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాం. అక్కడ 0.9% పొరపాట్లు కనిపించినాయి. అది కూడా ఉండకూడదు. కానీ ఈ 5%, 10% పేర్లు అవకతవకలు ఉన్నాయి కాబట్టి 10% ఫ్రాడ్ అనేది అబద్ధం. ఇది అంచేత ఓటర్ల జాబితాలో పొరపాట్లు వేరు, పొరపాట్లు దొరకడం వేరు, ఓట్లలో పొరపాట్లు వేరు. మూడోది, ఈ ఓటర్ల జాబితా తయారు చేసేది పేరుకి ఎన్నికల సంఘం, కానీ ఎన్నికల సంఘానికి ఏమీ పాత్ర ఉండదు. ఎన్నికల సంఘం అంటే అక్కడ 3 కూర్చుంటారు ఢిల్లీలో. 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దేశంలో. వాళ్ళు కూర్చుని అక్కడ నిర్ణయం చేస్తారనుకున్నారా? పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. నేను చాలా స్పష్టంగా చెప్తాను, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. జిల్లాల్లో అయితే రెవెన్యూ అధికారులు, మామూలుగా అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. ఓటర్ల జాబితా అంతా ఆయన చేతుల్లో ఉంటే తహసీల్దార్, మనకి ఎంఆర్ఓ తహసీల్దార్. ఆ పైన అప్పీల్ ఉండేది ఆర్డీఓకి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. మహానగరాల్లో అయితే మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ అనుకోండి మున్సిపల్ కమిషనర్, ఆయన మొత్తం సిబ్బంది. ఇది జరిగేది, ఈ యంత్రాంగం అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో, 100% ఎందుకంటే ఇది ఎలక్షన్ 2 నెలలు జరిగేది కాదు. ఎన్నికలు ఓటర్ల జాబితాలో ప్రక్షాళన కానీ పేర్లు చేతలు తీసే కానీ ఎలక్షన్ టైం జరగదు. ఎలక్షన్లు కానప్పుడు జరుగుతుంది.
ఎలక్షన్ టైంలో ఎన్నికల సంఘానికి కొంత పాత్ర ఉంటుంది పరిపాలనలో. మిగతా 4 సంవత్సరాల 10 నెలలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు. కర్ణాటకలో ఓటర్ల జాబితా అవకతవకలు ఉన్నాయి, ఒక నియోజకవర్గంలో బయటపెట్టారు. కర్ణాటకలో ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అన్ని అవకతవకలు ఉన్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా గెలిచారు? ఏం జరిగింది అక్కడ? కాబట్టి పొరపాట్లు ఉన్నాయి. మొత్తం మీద సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. దొంగ ఓట్లు పడే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఉన్నాయి. అలాగే ఓటర్ల జాబితాని సవరించడంలో పార్టీల పాత్ర పూర్తిగా ఉన్నది. వారు ఏం చేశారు? ఎన్నికల సంఘం వాళ్ళు ప్రతి పోలింగ్ బూత్కి ఒక బ్లాక్ లెవెల్ బూత్ ఆఫీసర్ అన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ BLO అన్నారు. ప్రతి పోలింగ్ బూత్కి గుర్తింపు చెందిన పార్టీలకి బ్లాక్ లెవెల్ ఏజెంట్ అన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్ అన్నారు, BLA అన్నారు. వాళ్ళతో కూర్చుని వీళ్ళు చేయొచ్చు. మరి పార్టీలు ఆ పని చేయకుండా, కనీస పని చేయకుండా ఊరికి ఆరోపణలు చేస్తే ఎట్లాగా? మీ పేరు ఉన్నట్టయితే, మీ పేరు లేనట్టయితే మీకు వెంటనే అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అవకాశం ఉంది ప్రస్తుతం. నేను కొంత వెరిఫై చేయించాను ఇక్కడ. ఆన్లైన్ కూడా చేస్తే మన కుర్రకారుకి 18 దాటిన వాళ్ళు చెబుతూ ఉన్నారు కదా, వాళ్ళ పేరు నమోదైనా కావాల్సిన అప్లోడ్ చేసినట్టయితే. కాబట్టి సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు. మనలాంటి దేశంలో అడ్రస్ సరిగ్గా తెలియవు, అసమర్థత ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఖచ్చితంగా స్థానికంగా కొన్ని ఒత్తిళ్లు కూడా ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా చెడిపోయింది. ఎన్నికలని అబద్ధం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంతా రిగ్గింగు, ఓటర్ల జాబితా అంతా దొంగవే. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన తొందరపాటు మాటలు, నిస్పృహ నుంచి వచ్చే మాటలు తప్ప వాస్తవాలు కాదు. ఈ ఎన్నికల్లో ఎంత బలమన్న ప్రభుత్వాలైనా ఓడిపోతున్నాయి. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడు అంత జనాకరులైనా ఓడిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయన ఢామని ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢామని ఓడిపోయారు. కేసీఆర్ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఇప్పుడు ఢామని ఓడిపోయారు. వేరే రోజు అక్కర్లా మనకి. కాబట్టి నేను గెలిస్తేనే ఎన్నికలు బాగా జరిగినాయి, నేను ఓడిపోతే ఎన్నికలు బాగా జరగాలని చెప్పిన వాదన చాలా ప్రమాదకరమైనది. లోపాలు ఉన్నాయంటే కొన్ని లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా సవరించాలి. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో లోపాలు ఉన్నమాట వాస్తవం. దానికి అందుకే చాలా కాలం నుంచి అలాంటి వాళ్ళని పోరాడుతుంది. ఎక్కడికక్కడ పోస్ట్ ఆఫీస్ నోడల్ ఏజెన్సీకి జరిగింది. పోస్ట్ ఆఫీస్ అందరూ నమ్ముతారు. మిగతా గవర్నమెంట్ ఆఫీస్ వేరు, పోస్ట్ ఆఫీస్ వేరు. సంస్కృతి ఎలాంటిదంటే పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా భయపడకుండా, ఆందోళన లేకుండా వెళ్ళే ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఒక్కటే గవర్నమెంట్లో. దాన్ని నోడల్ ఏజెన్సీ చేయండి. అలాగే ఓటర్ల జాబితా మీకు క్లిక్ చేస్తే మీకు ప్రీవేళ దొరుకుతుంది. మీరు ఆ కంప్యూటర్కి ఆన్లైన్కి వెళ్తే మీకు ఓటర్ల జాబితా మీకు క్షణంలో మొత్తం యాక్సెస్ చేయొచ్చు. మీరు అంచేత మరింత పారదర్శకంగా చేద్దాం, పద్ధతులు బాగు చేద్దాం. అంతేగాని ఇదంతా కుళ్ళిపోయింది అన్నది పూర్తిగా వాస్తవం. దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లు మా పేరుని మీరు ఓటర్ల లిస్టులోంచి తీసేయండి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు. 2-3 చోట్ల ఉన్నాయి అనేది ఇది ఒక ఉద్యమం. అంటే మా పేరు ఓటర్ లిస్టులో ఉండాలని కోరుకునే వాళ్ళతో పాటుగా తీసేయండి అని చెప్పడం కూడా ఇది ఒక ఏమవుతుందంటే, కొత్త చోటుకి వెళ్తే అక్కడ ఓటర్లు నమోదు అవడం కోసం ప్రయత్నం చేస్తాం, కానీ పాత చోట పేరు తీసేయాలని ప్రయత్నం చేయం. 2-3 చోట్ల ఉంటుంది. అందుకే మీరు తెలంగాణలో చూస్తే 3,98,00,000 జనాభా ఉంటే 3,35,00,000 ఓటర్లు ఉన్నారు. ఏ రకంగానూ సాధ్యం కాదు. 18 ఏళ్ల లోబడినటువంటి జనాభా కనీసం మనకు 30-31% ఉంటుంది, 27-28% అన్న ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 40-50 లక్షల ఓట్లు, 30-40 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో. కర్ణాటకలో 50 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మనకి జనాభా తెలుసు మొత్తం మీద, 18 ఏళ్ల లోపల వాళ్ళ శాతం తెలుసు. ఈ రకంగా లెక్కేస్తే కొన్ని రాష్ట్రాల్లో ఉండవలసిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉంది, దాదాపు 8%-10% ఉన్నాయి. అవి పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ ఉంటాయి, గ్రామాల్లో అంత ఎక్కువ ఉండవు. గ్రామాల్లో అందరూ ఒకరు తెలుసు కాబట్టి. దీని ప్రధాన కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఆ పేరుని చేర్చడంలో ఉన్న శ్రద్ధ తీసేయటంలో లేదు. కానీ దానివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి చాలా అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా అనవసరమైన పేరు తీసేయాలి, నేను వద్దంటలా. కానీ దానివల్ల ఎన్నికలేమి గందరగోళం కావట్లా. మీకు ఓటర్ గుర్తింపు కార్డు కావాలి, అక్కడ పోలింగ్ ఏజెంట్ ఉంటాడు, తర్వాత మీకు ఈ మార్క్ వేస్తారు, ఇండెలిబుల్ మార్కు. అక్కడక్కడ అడపదడప చిన్న చిన్న పొరపాటు జరగచ్చు, కానీ మొత్తం మీద ఎన్నికల్లో అవకతవకలు పెద్ద అవకాశం లేదు. కానీ ఓటర్ల జాబితా మాత్రం ప్రక్షాళన చేయడం అవసరం. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమే నేను గట్టిగా దాని గురించి మాట్లాడాను. మొట్టమొదటి దేశంలో సర్వేలు చేసి ఎన్నికల సంఘం మీద దండెత్తిన వాడిని నేను. కానీ ఈ రకంగా కాదు, నాకు పద్ధతిగా నిర్మాణాత్మకంగా చేయాలి తప్ప నేను ఓడిపోయాను కాబట్టి ఆక్రోశంతో చేయడం మంచిది కాదు. ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం నాశనం చేయడం మంచిది కాదు. మనకి దేశంలో ఇన్నేళ్లుగా ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పంటే ఇందిరాగాంధీ మహానాయకురాలు దాదాపు నియంతృత్వం ఉన్నప్పుడు కూడా, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించగలిగారు. ఎన్నికల్లో మరి అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు తారుమారు చేయగలిగితే ఈ దేశంలో ప్రభుత్వాలు మారే కాదు. మొన్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయనకి మెజారిటీ కొట్టాలి ఆయన పార్టీకి ఒంటరిగా. నిజంగా రిగ్గింగ్ చేసుకునే పరిస్థితున్నట్లయితే మెజారిటీ తెచ్చుకోకుండా ఉంటారా? కాబట్టి ఇవన్నీ
ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు సంయమనాన్ని కోల్పోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం దేశానికి. వ్యవస్థలో ఉన్న పొరపాటు సరిదిద్దాలను కోరడం వేరు, వ్యవస్థ కుప్పకూలిపోయింది, వ్యవస్థ లేదు, దీనికి అసలు నైతికత లేదని వాదించడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. గెలుస్తామని చాలా కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే ఓటమి అనేది ఎదురైంది. ఆ టైంలో వినిపించేటువంటి 2 మాటలు దొంగ ఓట్లు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఈవీఎంలని హ్యాక్ చేశారు అనేది. ప్రతిసారి ఓటమి అనగానే ఇవే ఎందుకు మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు 3 ఉదాహరణలు చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. ఆయన వెంటనే ఈవీఎంలో ఏదో పొరపాటు జరిగిందని కోర్టుకు వెళ్ళారు. తమిళనాడులో జయలలిత గారి ప్రభుత్వం పోయింది ఎన్నికల్లో, వెంటనే ఆవిడ కోర్టుకు వెళ్ళింది ఈవీఎంలో దండెత్తు. అమరీందర్ సింగ్ పంజాబ్లో ముఖ్యమంత్రి ఉండగా గతంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది, ఆయన మళ్ళీ ఈవీఎం మీద కోర్టుకు వెళ్ళాడు. అంటే ఓడిపోగానే ఈవీఎంలో మరొకటి గుర్తుకొస్తాయి. వాళ్ళు అదే ముగ్గురు కూడా తర్వాత ఎన్నికల్లో డంక బజాయించి గెలిచారు అదే ఈవీఎంలతో. ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. అంచేత మన ఎన్నికల్లో చాలా పొరపాటు ఉన్నాయని నేను రోజు చెప్తున్నాను. 30 కోట్లు మీరు ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికకి డబ్బులందరికీ విస్తృతంగా పంచి, ఆ డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో పోటీ లేనట్టుగా ఉంటే ఎన్నికలు బాగున్నాయంటామా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో తీవ్ర లోపం అది. అది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ప్రధాన పార్టీలు అన్నీ చేస్తున్నారు, అభ్యర్థులు చేస్తున్నారు. ఇవన్నీ సవరించడానికి మౌలికమైన మార్పులు కావాలి. కానీ సమస్య ఈవీఎంలో లేదు, ఓటర్ల జాబితాలో కొద్ది సమస్యలు ఉన్నా కూడా అది సమస్య కాదు నిజంగాను. ఓటింగ్లో లేదు, రిగ్గింగ్లో లేదు. సమస్య రాజకీయ సంస్కృతిలోనూ ఎన్నికల వ్యవస్థలోనూ ఉన్నది. డబ్బులు ఖర్చు పెట్టేవాడే అభ్యర్థి, డబ్బులు ఖర్చు పెట్టే శక్తి లేకపోతే నువ్వు పనికిరావని చెప్పిన సంస్కృతి తీసుకొచ్చారు మనందరికీ చేసేది. ఆ డబ్బుల నుంచి రాజకీయం, రాజకీయం నుంచి డబ్బులు, ఈ విషయాలను చెప్పుకున్నాం. సమస్య దాని నుంచి ఉందో తప్ప పోలింగ్ ప్రక్రియలో లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మన రాజకీయం బాగుందని మెడమే తలకాయనాడు వాడు అండం, కానీ రాజకీయం బాగోలేనిది పోలింగ్ ప్రక్రియలో సమస్య వల్ల కాదు, డబ్బుల పంపిణీ వల్ల, తాత్కాలికమైన తైలాలను శక్తికి మించి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే వ్యవస్థ వల్ల, అలాంటి రాజకీయ సంస్కృతి వల్ల, కులం పేరుతో మతం పేరుతో రాజకీయాన్ని సృష్టించి ఆ పేరుతోనే ప్రజలను సమీకరించి ఏర్పాట్లు చేయడం వల్ల, నిరంతర అవినీతి వల్ల, ఈ కారణాలుగా ఇంత ఖర్చు పెట్టేసరికి అవినీతి అనివార్యమవుతుంది. నిరంతర అవినీతి వల్ల, అధికార యంత్రాంగం, పాలనా సిబ్బంది జవాబుదారీతనం లేకపోవటం వల్ల, అధికార కేంద్రీకరణ వల్ల, చట్టబద్ధ పాలన లేకపోవటం వల్ల ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ వల్ల పరిస్థితి మారుతుందని భ్రమపడితే అంతకంటే పొరపాటు లేదు. పోలింగ్ బూత్లో ఎవరన్నా కూడా పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళే కదండి. ఈ పార్టీ తరపున ఆ పార్టీ తరపున కానీ మీరు ఒకసారి చూడండి, ఏ పార్టీ అని దుర్బిన్ చేసి చూడండి. కర్ణాటక చూడండి, తెలంగాణ చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి. నిన్నటిదాకా ఆ పార్టీలో ప్రముఖులు, ఇవాళ ఈ పార్టీలో ప్రముఖులు. సమస్య ఎన్నికల నిర్వహణలో కాదు, రాజకీయ ప్రక్రియలో ఉన్నది, ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీదో దొంగ ఓట్ల మీదో చెప్పినట్టుగానే ఏదైనా కేసు వచ్చింది అనగానే ప్రభుత్వం విచారణ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుంటుంది అనేది ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తోంది. జేబు సంస్థలే కాదు, అపోజిషన్ పార్టీలను ఎలిమినేట్ చేయడానికి విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు అనేది. ఇదంతా కారణం ఏంటంటే నేర పరిశోధన యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉండిపోయింది. 100కి 90 కేసులకి మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, కానీ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండిపోయారు. ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా పూర్తిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు. హైదరాబాద్ నగరంలో అయితే ఇన్స్పెక్టర్ కావచ్చు, మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ అంటారు. ఇన్వెస్టిగేట్ చేసేది చట్టబద్ధంగా. ఎవరి చేతుల్లో ఉన్నారు ఈ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు? 100కి 100 వాళ్ళ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, వాళ్ళ జీవితం మొత్తం కూడా అధికార యంత్రాంగం మన ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. నేను చెప్పిన మాట వినకపోతే మన్నాడు సంఖ్యకు మంజాలు పట్టిస్తారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మన తాటి చెట్టు కింద నుండి మీరు పాలు దాగా కళ్ళు అనుకుంటారు. నిజంగా సమర్థంగా నిజాయితీగా చేసినప్పుడు ఏదో రాజకీయ జోక్యం ఉందని నమ్మటం సహజం. చాలా సందర్భాల్లో జోక్యం అన్నమాట వాస్తవం. అంచేత మౌలికమైనటువంటి పరిష్కారం కోసం ఇప్పుడు ఏమిటంటే పార్టీలు నేను అధికారంలో లేకపోతే ఉన్నవాళ్ళని తిడుతున్నాను, పోలీసులు అన్యాయం చేస్తున్నారు, పక్షపాతంగా ఉన్నారు అంటున్నాను. కానీ నేను దీన్ని మార్చడం కోసం ఈ పనులు చేస్తాను, నేర పరిశోధనని ప్రభుత్వం నియంత్రణ నుంచి తీసేస్తాను, న్యాయ వ్యవస్థ చేతుల్లో పెడతాను, స్వతంత్రంగా ఏర్పాటు చేస్తానన్న మాట ఒక్కడు కూడా అంటలా. మీరు చూసారా? నేను వస్తే నా చేతుల్లో పెట్టుకుంటాను, ఖబర్దార్ నేను వచ్చాక చూడండి అని చెప్పి నాకు బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. అంటే రాజకీయ సంస్కృతిని మార్చాలి, చట్టబద్ధ పాలన తేవాలని కాకుండా అధికారాన్ని జులుని ఎవరు ప్రదర్శిస్తున్నారు వాడి బదులు నేను ప్రదర్శిస్తాను, అదే ఇవాళ రాజకీయ పోటీగా అయిపోయింది. కాబట్టి నిజమైన పరిష్కారం చట్టబద్ధ పాలన కావాలంటే 5 రంగాల్లో మార్పులు కావాలి. ఒకటి పోలీసు యంత్రాంగాన్ని స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. 2 ఫారెన్సిక్స్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఇప్పుడు ఏంటి, నిరుపేద అయినట్టయితే వాడికి అండ లేకపోయినట్టయితే బాధి పారేసి వాడితో నేరం చేశాన్ని ఒప్పించేసి
కోర్టులో శిక్షలు వేయించుతున్నాం. అది లేకపోతే నేరం చేశాను కనుక కన్ఫెషన్ లేకపోతే 100కి 10 కేసుల్లో కూడా శిక్షలు పట్టలే భారతదేశంలో. ప్రపంచంలో అతి తక్కువ శిక్షలు పడే దేశం భారతదేశం. కాబట్టి ఈ కొట్టే పద్ధతి కాకుండా ఈ ఫారెన్సిక్స్, సైంటిఫిక్ టూల్స్, ఇన్వెస్టిగేటింగ్ పద్ధతి కావాలి. మూడోది ప్రాసిక్యూషన్. మన దేశంలో అంత పేలవమైన ప్రాసిక్యూషన్ యంత్రాంగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎవరో పాపం ఆ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ప్రాసిక్యూట్ పెట్టిన 190 సందర్భాల్లో వారు పెచ్చినట్టు వింటారు, పెద్దగా పట్టించలేదు. ఆ శిక్ష పడిందా లేదా, నేరానికి శిక్ష పడిందా, సమాధానం రక్షిస్తున్నాం లేదు, ఏదో ముక్కుపడికి జరిగిపోతుంది. అందుకనే ఎన్నో సందర్భాల్లో కోర్టులు చెప్తాయి ప్రాసిక్యూషన్ బలహీనంగా ఉంది, సాక్ష్యాలు పెట్టలేకపోయినారు కాబట్టి కేసు కొట్టేస్తున్నాం అని చెప్పారు. నాలుగోది ప్రొసీజర్స్, పద్ధతులు. కోర్టుల్లో పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పలేం. మామూలుగా ఓపెన్ అండ్ షట్ కేసులకు కూడా 30 సార్లు 40 సార్లు వాయిదాలు. ఎందుకో దేవుడి కనుక ఈ పద్ధతులు మార్చాలి. ఐదోది న్యాయమూర్తులు, కోర్టులు, వారి నియామకాలు కానీ ఇంకోటి కానీ సమర్థులు, నిజాయితీపరులు వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. ఈ ఐదిట్లో మౌలికమైన మార్పులు తాకుండా చట్టబద్ధ పాలన ఉండదు. ఈలోగా ఊరికి ఇది ముసుడు గుర్తులంట, వీళ్ళుంటే వాళ్ళ మీద, వాళ్ళుంటే వీళ్ళ మీద ఏదో తగ్గకూడదు. కాబట్టి మౌలికంగా చట్టబద్ధ పాలన సమూలంగా సంస్కరించాలి. మన కాగితమే చట్టబద్ధ పాలన ఉంది, వాస్తవానికి ఈ దేశంలో బడితున్నవాడిదే బర్రె. ఆ బడితున్నవాడిదే బర్రె స్థానం నుంచి అందరికీ న్యాయం జరుగుతున్న నమ్మకాన్ని కలిగించాలి. పదే పదే ఇదే మాటని తిప్పి అనడం. త్రిశూల వ్యూహాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, అపోజిషన్ పార్టీ లీడర్ల మీద వాటిని ప్రయోగిస్తున్నాయి అనేటువంటి మాట, పార్టీలనే లేకుండా చెయ్యాలి అనేటువంటి కుట్ర. అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? భారతదేశంలో ఎన్నికల్లో ఎంత పోటీ ఉంది అంటే రాజకీయంగా పార్టీలు లేకుండా ఎవరో చేయలేరు. ప్రజలే పార్టీలను సృష్టించుకుంటారు. నాకు ఆ విషయంలో సందేహం లేదు. కానీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒకే మోసలో పనిచేస్తాయి. ఈ డబ్బులు, ఈ తాత్కాలికమైన తాయిలాలు, ఈ కులం మతం పేరుతో విభజనలు, ఈ రోబు చేయటం, జులుము, పెత్తందారి స్వభావం, ఫ్యూడల్ స్వభావం, ఇలా ఉంటే ఏ పార్టీ వచ్చినా తేడా కనిపించట్లా. కాబట్టి దేశంలో పార్టీలు ఉనికి లేకుండా పోతుంది, పోటీ ఉండదన్న భయం నాకు లేదు. ఈ దేశ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారు. రాజకీయంలో శూన్యతను ప్రజలు భరించరు. కాబట్టి ప్రత్యామ్నాయం కావాలి. కాబట్టి అకస్మాత్తుగా రావచ్చు కొన్ని ప్రత్యామ్నాయాలు, కొన్ని ఏమో ఉన్న ప్రత్యామ్నాయాలు, మరి కొన్ని ఎదగొచ్చు. ఉదాహరణకి అస్సాంలో 1980ల దశకంలో ఎవరు ఊహించరా ఆ మహంతా నాయకత్వంలో అస్సాం గణ పరిషత్ వస్తుందని చెప్పిన విద్యార్థులు, అన్నం పుణ్యం జరిగిన వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు అకస్మాత్తుగా ప్రభుత్వంలోకి వచ్చేసారు. కొన్ని పార్టీలు గతంలో చాలా బలహీనంగా ఉన్నవి పరిస్థితుల వల్ల పెరుగుతున్నాయి. బీజేపీ గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఉనికి లేదు, ఇప్పుడు కొన్నిసార్లు పెరిగింది. కొన్ని పార్టీలు కింద బలహీనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో అంత ప్రభావం అన్నది చాలా రాష్ట్రాల నుంచి లేకుండా పోయింది. కానీ ప్రాంతీయ పార్టీలో ఇతర పార్టీలు వచ్చినాయి రకరకాల కారణాలుగా. కాబట్టి పార్టీలకి మనుగడ లేని పరిస్థితి ఉండదు. సమస్య అది కాదు. సమస్య మనుగడ ఏ పార్టీలు ఉన్నా కూడా ఒకే తీరు. ఉదాహరణకి వంశపారంపర్య పాలన. ఈ పార్టీ ఆ పార్టీ చల్లకుండా 190 మంది పార్టీలు వ్యక్తుల ఆస్తులుగా చలామణి అవుతుంటే, వంశపారంపర్యంగా ఉంటాయి. అందులో డబ్బు రాజకీయాన్ని చేసి నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా, ఎన్నికల్లో పోటీ చేయ, నువ్వు అదే అర్హత. ఇంకా అదే అర్హత. వచ్చేవాడు నాకు 100 కోట్ల పోటీ చేస్తాను అంటున్నాడు, పిలిచేవాడు నీకు 100 కోట్ల పోటీ చేయమని అడుగుతున్నాడు. సరే నువ్వు కులం అంటే ఇంకా ఇబ్బంది లేదు అసలు, ఇంకేం అక్కర్లేదు క్వాలిఫికేషన్స్. సో ఇది ఏ పార్టీ అయినా కూడా ఈ పద్ధతులు అనుసరిస్తుంది. ఏదో కొద్ది పార్టీలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి కానీ మొత్తం మీద ఇదే క్వాలిఫికేషన్, ఇదే అర్హత అయిపోయింది. అక్కడి నుంచి వచ్చే పర్యవసానం ఎట్లా ఉంటుంది? వేసే విత్తనాలను వచ్చే పళ్ళు వేరువేరుగా ఎందుకు ఉంటాయి? విత్తనాలను బట్టే పళ్ళు ఉంటాయి. విషబీజాలు నాటి అమృత ఫలాలు కావాలంటే ఎట్లా వస్తాయి? అంచేత నిజమైన సమస్య మనం పట్టించుకోకుండా ఈ రాజకీయ పోరాటంలో మునిగితేరా. అందులో ఏంటంటే మన దేశంలో ఉన్నంత పదవి లాలస ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను పార్టీలను మాత్రం కోపట్ల, మన సమాజంలో కూడా ఎంత ఎలాగైతే బలాలు ఉన్నాయి. నేను చాలా ఎప్పుడు సగర్వంగా మన దేశం గురించి నేను అనుకుంటుంటాను, చెప్తుంటాను. ఎలాగైతే మన దేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి గర్వపడాలో, కొన్ని పొరపాట్లు చూసి మనం బాధపడాలి కూడా. పదవి లాలస, గుర్తింపు కోసం తపన, అంటే వ్యర్థమైన గుర్తింపు కోసం, ఏ రకమైన నిరర్థకమైన పదవి కోసం. అంటే ఆ పదవిలో చేసే పర్పస్ ఏం లేదు. ఫలాంది చేద్దాం, ఇది సాధిద్దాం దేశానికి, లేకపోతే రాష్ట్రానికి, లేకపోతే ప్రజలకి, కాబట్టి ఈ పదవిలో కావాలని కోరుకోవటం వేరు. అసలు ఎందుకు అని చెప్పిన ప్రశ్న లేదు. పదవి అంటే ఒక ఆస్తులు అంటే. రాజకీయ నిరుద్యోగులు అనేటువంటి కాయిన్ చేసిన వర్డ్ని కూడా అసలు ఎంత ఉత్సాహం పదవి వస్తుందంటే, పదవి రాకపోతే ఎంత నిరుత్సాహం, కన్నీళ్ళు. ప్రపంచంలో ఎక్కడ ఎట్లా ఉండదు. నేను మొట్టమొదటి దేశం నుంచి బయటకు వెళ్ళింది దాదాపు 35-36 ఏళ్ల క్రితం. నెదర్లాండ్స్కి వెళ్ళాను, హాలండ్. అక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి సహకార బ్యాంక్ అది. ఆనాడు, ఇప్పుడు పరిస్థితి కాదు, మనం చాలా పెరిగాము. ఆనాడు మన బ్యాంకులన్నింటిలో కలిసి డిపాజిట్ల కంటే అక్కడ ఆ ఒక్క బ్యాంకులో రెట్టింపు డిపాజిట్లు ఉన్నాయి. అంత పెద్ద బ్యాంక్ అది, రాబో బ్యాంక్ అని చెప్పాను.
ఆ రాబో బ్యాంకు జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవి కావాలి. చాలా ప్రసిద్ధమైన బ్యాంకు, దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే బ్యాంక్ అది. ఆ వివిధ పార్టీల వాళ్ళు, పార్టీలతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు పాలకవర్గంలో ఉన్నారు. ఆ బ్యాంక్ పాలకవర్గంలో అధికార పార్టీ కూటమి చెందిన వాళ్ళు 23 ఉన్నారు. ప్రతిపక్షం ఆయన ఒక్కడున్నాడు. అందరూ కలిసి ప్రతిపక్షం ఆయన ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. నేను ఆశ్చర్యపోయాను. మా దేశంలో మేము క్యాంపులు పెట్టుకుంటాం, జనాన్ని కొంటాం, దాచిపెడతాం, ఎలక్షన్లో మెజారిటీ కోసం చెప్పి మీరు ఇదేంటే 23 మీ పార్టీ మీ కూటమి వాళ్ళు ఉండి ప్రతిపక్షం ఒక్కడిని ఎన్నుకున్నారంటే రాజకీయంగా ఆయన సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. అక్కడ మేము ఆయనతో రాజీ పడాం, ప్రజల ముందుకు పోతాం. బ్యాంకు నిర్వహణలో ఆయన మించిన వాడు లేడు. మా డబ్బు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుంది, నమ్మకం ఉంది కాబట్టి ఆయన పెట్టుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం అంటే. నా ప్రయోజనాలు ఏమిటని ఆలోచించి ఓటు వేసేది. అంతేగా నా కులం ఏంటి, నా వర్గం ఏమిటి, నా మతం ఏమిటి, గుడ్డెద్దు చేయబడ్డట్టుగా ఒక ట్రైబల్ పద్ధతిలో ఇది చేసేది కాదు, ఫ్యూడల్ పద్ధతిలో కాదు. మన దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యూడలిజం వర్ధిల్లుతున్నది. దాని స్థానంలో మన ప్రజలకు కానీ లేకపోతే అధికారాన్ని కోరే వాళ్ళకి కానీ అధికారం అంటే ఉన్న లాలసపోయి ఇది ఒక పెద్ద బాధ్యత, గుదిబండ అని గుర్తు రావాలి. మనం గుదిబండ అనుకోవట్లేదు. అధికారం వస్తే పొంగిపోతున్నాం, అధికారం లేకపోతే కుంగిపోతున్నాం. ఎవరో ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట, ఓటైపోతే ఆత్మహత్య చేసుకుంటానని గెలిపించారట జనం. కుటుంబ సభ్యులు కూడా. ఎంత విచిత్రంగా ఉంది ఇది. ప్రపంచంలో ఎక్కడన్నా ఈ వింత చూస్తారా మీరు? ప్రజాస్వామ్య సమాజంలో అధికారం మీకు ముళ్ళ కిరీటం, మీ మీద భారం పెట్టారు. మీ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా అనుభవించకుండా మీరు మీకు ఇక్కడ విధించుకున్నారు. ప్రజల మీద ఆర్తి ఉన్నట్టయితే, సమాజంలో మంచి కావాలని కోరుకుంటే, మీకు స్పష్టమైనటువంటి వ్యూహము ఆలోచన ఉంటే దానికోసం అధికారం కోరడం తప్పు కాదు. కానీ అధికారం లేకపోతే చచ్చిపోతాను, అధికారం ఉంటే పొంగిపోతానన్న వాడికి మనం ఓటేస్తున్నాం అంటే ఎక్కడో మన సమాజంలో ఇంకా ప్రజాస్వామ్య భావన వెళ్ళనుకోలేదు. సరే, ఇప్పుడు 5 వర్గాల్లో 5 విభాగాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు 5వ విభాగం న్యాయ వ్యవస్థ గురించి చెప్పారు. ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ప్రోగా ఉన్నాయి, బ్యాస్డ్గా ఉన్నాయి అనే దాని మీద చర్చ చాలా కాలం తర్వాత జరుగుతుంది. అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించి అక్కడ నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. మళ్ళీ వాటిని రివర్స్ చేయడానికి కూడా కుదరదు. ప్రతిసారి న్యాయ వ్యవస్థ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. నమ్మకం అనేది ఎలా కలుగుతుంది సార్? మరి 2 విషయాలు చూడాలి మనం. ఒక సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన చెప్పాడు, ద సుప్రీంకోర్ట్ ఈజ్ ఫైనల్ నాట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫాలిబుల్. ఇది తుది తీర్పు, అంతేగాని సుప్రీంకోర్టు పొరపాటు చేయదని అక్కడ లేదు. మనుషులు, మానవ మాత్రులు పొరపాటు చేస్తారు. పొరపాటు చేసినా కూడా తర్వాత ఇంకో అప్పీల్ లేదు కాబట్టి ఇది ఫైనల్. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇది కాదనుకుంటే మళ్ళీ మారుస్తుంది. అందుకని కోర్టు తీర్పు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా గతంలో ఇచ్చిన తీర్పు తర్వాత కొన్ని మారుతుంది, ధోరణి మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు. కాబట్టి ఇదేదో దైవవాక్యం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవుళ్ళు కాదు, మిగతా కోర్టుల న్యాయమూర్తులు కూడా. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం విమర్శించే ముందు న్యాయ వ్యవస్థను. ఎందుకంటే న్యాయ వ్యవస్థ నిర్ణయాలు ఏం చేసినా కూడా పారదర్శకంగా చేస్తుంది, వాదనలు వింటుంది. ఆ విన్న వాదనలన్నీ కూడా అక్కడ తీర్పు రూపంలో రాస్తారు. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, మా దృష్టిలో అంశాలు ఇవి, నిర్ణయించాల్సినవి, మా ఇది లాజిక్, తర్కం ఇది, ఈ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటాం. దీనిలో రహస్యంగా ఒక పాతకాల మహారాజులాగా ఒక ఆర్డర్ ఇచ్చేసి కూర్చోట్ల, నిజాంలాగా ఫర్మాన్ జారీ చేసి కూర్చోట్ల, అదే ఫైనల్ అని కాదు, మొత్తం సవివరంగా మన ముందు పెడుతున్నారు. దాని మీద మనం చర్చించుకోవచ్చు. తర్వాత ఈ తీర్పులో సహేతుకంగా ఉందా లేదా, పొరపాటు ఉందా, మనం రోజు మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది, కాలక్రమేణా బాగుపడుతూ ఉంటుంది. ఇక రెండోది, దాన్ని పక్కన పెట్టేస్తే మన న్యాయ వ్యవస్థలో చాలా పొరపాట్లు ఉన్నాయి. న్యాయమూర్తుల నియామకాల్లో కావచ్చు, మనకి సమర్థులైన న్యాయవాది గొప్ప లాయర్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే గంటకి ₹1,00,000 చాలా తక్కువ. ఈ రోజుల్లో ₹10,00,000 వసూలు చేసేవాడు ఉన్నారు న్యాయవాదులు. జాతీయ స్థాయిలో పేరు గెలిచిన వాళ్ళు గంటలో ₹10,00,000 వసూలు చేసేవాడు ఉన్నారు. న్యాయమూర్తికి ఏమొస్తుంది? కాబట్టి సమర్థులైన వాళ్ళు న్యాయ వ్యవస్థలు తీసుకురాలేకపోతున్నాం. అలాగే ఎంపిక ప్రక్రియలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు, ఈ మాట నేను బహిరంగంగా చెప్పే కొద్దిమందిని అవ్వకండి, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా న్యాయమూర్తుల నియామకాలు తన చేతుల్లోకి తీసుకుంది. రాజ్యాంగంలో ఎక్కడ అలా చెప్పాల. కొలీజియం లేదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ, నిజమైన ప్రజాస్వామ్యంలో కూడా ఏ వ్యవస్థ తనను తాను నియమించుకోదు. రేపొద్దున కలెక్టర్లు అందరూ కూడా నా కొడుకుని కలెక్టర్ చేసుకుంటాను, లేకపోతే నా బామర్దిని చేసుకుంటాను అంటే ఎలా, ఎంత విడ్డూరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య సమాజము అంటే ప్రతి వ్యవస్థ, అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అంటే అయితే
ప్రజలు నియమించాలి ప్రత్యక్షంగా ఓటు ద్వారా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజలు చట్టసభ కానీ దానికి జవాబుదారీగా మీరు ఉండాలి. వారి నియామకం వారి ద్వారా జరగాలి. అంతేగాని నాకు నేను నియమించుకుంటాననేది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. కానీ మన దేశంలో ఏంటంటే రాజకీయం అంటే మనకున్న కసి, ద్వేషం, కోపం, రోజు చూస్తున్న వాళ్ళ తన్నులాట్లు, పోట్లాట్లు, తిట్లు, శాపనార్థాలు మనకు చాలా విరక్తి కలుగుతుంది. మొత్తం న్యాయమూర్తి చేతుల్లో పెట్టేద్దాం, వాడు అద్భుతం అనుకున్నాం. ఒకప్పుడు స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత తొలి రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పినా కూడా అది వేదవాక్యం. ఎందుకంటే వీళ్ళంతా గాంధేయులు, జైళ్ళకి పోయారు, త్యాగాలు చేశారని చెప్పాను. ఆ నమ్మకం పోయాక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పినా కూడా అదే వేదవాక్కు. అది కూడా పోయింది క్రమక్రమంగా. ఇప్పుడు న్యాయమూర్తి చెప్తే అదే వేదవాక్కు. రేపు పొద్దున ఆర్మీ జనరల్ చెప్తే వేదవాక్కు అంటామా మనం? ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకి ప్రజాస్వామ్యం పరిష్కారం కానీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం పరిష్కారం కాదు. ప్రజల చైతన్యాన్ని పెంచాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, ఎన్నికల వ్యవస్థను బాగు చేయాలి, ప్రజలు ఓటు విచక్షణ పెంచాలి. దాని ద్వారా దేశాన్ని కాపాడుకోగలం. కానీ ప్రజాస్వామ్యం దేశాన్ని నాశనం చేస్తుంది. న్యాయమూర్తుల చేతిలో పెడదాము, లేకపోతే ఆర్మీ జనరల్ చేతుల్లో పెడదామంటే ఆ దేశానికి సమాధి, స్వేచ్ఛ సమాధి అవుతుంది, దేశం అల్లకల్లోలం అవుతుంది. Yes, sir. Thank you so much, sir. Thank you, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.